అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. పక్కింట్లో అలారం మోతతో మెలకువ వచ్చింది గోపాలరావు గారికి. వెంటనే పక్క మీద నుంచి లేవడానికి శరీరం సహకరించలేదు. కొంత వయసు వల్ల, మరికొంత జనవరి నెల చలి వల్ల కావచ్చు. కాసేపు కాళ్ళు చేతులు సాగదీసుకుని పక్క మీద నుంచి లేచి బాత్రూంకి వెళ్ళి వచ్చి మళ్ళీ పడుకున్నారు. నిద్ర పడుతుందని కాదు, చేసే పనేమీ లేక కోడలు లేచి వంటింట్లో పని చేసుకుంటున్న ధ్వనులు వినిపిస్తున్నాయి. ఇంకో గంటకి లేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు. బయటికి వచ్చేసరికి కోడలు కాఫీ కప్పు అందించింది. పేపర్ చూసి వాకింగ్కి బయలుదేరారు. శీతాకాలం కావడం వల్ల లేటుగా వాకింగ్కి వెళ్తున్నారు. 2 వీధులు నడిచి ఓ పార్కు దగ్గర చెట్టు కింద ఆగారు. అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు పలకరింపుగా నవ్వారు. కాసేపటికి ఇంకో నలుగురు వచ్చి చేరారు. అందరూ దాదాపుగా ఒకే వయసు వాళ్ళు. రిటైర్ అయి బాధ్యతలు పూర్తి చేసిన వాళ్ళు. కొందరు గోపాలరావు గారిలా భార్యావియోగులయ్యారు కూడా. అంతా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. రాజకీయాల గురించి, పెరిగిపోతున్న ధరల గురించి, గత జీవితంలో తమ ఉద్యోగాల గురించి, పెన్షన్ వగైరాల గురించి. ఒక ఆయన కొడుకు కోడళ్లపై నేరాలు చెప్పారు. ఇంకొక ఆయన మనవల ముద్దు ముచ్చట్ల గురించి చెప్పారు. అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది మాత్రం ప్రస్తుతం వారి వారి అనారోగ్యం గురించి, గత జీవితపు వైభవం గురించి. దాదాపు గంటన్నర అలా గడిపి అంతా ఇళ్లకు బయలుదేరారు. ఒక ఆయన మనవల్ని స్కూల్లో దింపాలి. ఇంకొక ఆయన ఫంక్షన్కి వెళ్ళాలి. గోపాలరావు గారికి ప్రత్యేకంగా పనేమీ లేకపోయినా అక్కడే ఉండడానికి కారణమేదీ లేక ఇంటికి బయలుదేరారు. దగ్గరలోనే స్కూల్లో పనిచేస్తున్న కోడలు ఆయన వాకింగ్ నుంచి వచ్చాక స్కూల్కి వెళ్తుంది. ఆయన టైంకి వెళ్ళకపోతే ఆమె కంగారు పడుతుంది. గోపాలరావు గారు వెళ్ళేసరికే గేట్లో రిక్షా ఆగి ఉంది. ఆయనకి టిఫిన్, లంచ్ల గురించి చెప్పి హడావిడిగా ఆమె బయలుదేరింది. ఆయన స్నానం చేసి, టిఫిన్ చేసి పడక కుర్చీలో వాలారు. రోజు రోజుకి జీవితం నిస్సారం అయిపోతోంది అనుకున్నారు. మోకాళ్ళ నొప్పులు, బ్లడ్ ప్రెషర్ ముందు నుంచి ఉంది. మొన్న ఒక నెల రోజులు దగ్గు పీడించింది. అంతకుముందు మెడ నొప్పి, ఎప్పుడూ ఏదో ఒక జబ్బు. తను సర్వీస్లో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడు. ఇంట బయట ఎన్ని పనులు చక్కబెట్టేవాడు. ఆలోచనల్లోనే చిన్నగా కునుకు పడుతోంది ఆయనకు. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆనందంగా, అత్యంత ఆనందంగా ఒక్కరోజు గడిపితే ఎంత బాగుంటుంది. ఆ జ్ఞాపకాలతో మిగిలిన జీవితం గడిపేయొచ్చు. తన ఫ్రెండ్స్తో చెప్పుకోవచ్చు కూడా. ఒక్కసారి అలాంటి అవకాశం భగవంతుడిస్తే. ఎక్కడి నుంచో చల్లటి గాలి వీస్తోంది. మృదువైన నాదం ఏదో వినిపిస్తోంది. అదేం రాగమో అద్భుతంగా ఉంది. గోపాలరావు గారి కళ్ళ ముందు ప్రశాంతమైన వెలుగు. ఆ వెలుగులో దివ్య తేజస్సుతో ఎవరిదో ఆజానుబాహువు విగ్రహం. సమ్మోహనమైన స్వరంతో ఆ రూపం ఇట్లా అంది. గోపాలరావు, నువ్వు అనుకున్నట్లుగానే నిన్నో రోజు గతంలోకి తీసుకెళ్తాను. ఒక్కరోజు మాత్రమే. నీ జీవితంలో నీకు ఆనందదాయకమైన రోజు ఏదో నువ్వే నిర్ణయించుకో. దీనికి గంట మాత్రమే సమయం. మాటలు వినిపించడం ఆగిపోయాయి. వెలుగు అదృశ్యమవుతోంది. గాని చల్లటి గాలి వీస్తూనే ఉంది. మురళీనాదం వినిపిస్తూనే ఉంది. గోపాలరావు గారి మనసు ఆనందభరితమైంది. న్యాయమైన కోరికను భగవంతుడు తప్పక తీరుస్తాడు. తను రోగాలు లేకుండా చెయ్యి, మరణం లేకుండా చెయ్యి అని అసంభవమైన కోరికలు కోరలేదు. ఒక్కరోజు తన జీవితంలోదే తనకిమ్మన్నాడు. ఏ రోజైతే బాగుంటుంది? తన పెళ్లిరోజు కాదు. కాదు, తనది కుండమార్పిడి సంబంధం. తండ్రికి అల్లుడు నచ్చడం వల్ల ఆ సంబంధం అయింది కానీ తనకి పెళ్లికూతురు నచ్చడం వల్ల కాదు. పైగా తనకి అప్పుడు ఉద్యోగం కూడా లేదు. బావగారు పెద్ద ఉద్యోగస్తుడు. పెళ్ళి అనగానే ఆ న్యూనతాభావమే గుర్తొస్తుంది. ఉద్యోగంలో చేరిన రోజు? నో నో, తనకి ఇంకా పెద్ద ఉద్యోగమే వచ్చే అవకాశం ఉన్నా ఇటు తండ్రి గాని, అటు మామగారు గాని పైవాళ్ల చేతులు తడిపేందుకు సాయం చేయలేదని తనకిష్టం లేని చిన్న ఉద్యోగంలో చేరిపోయాడు. మొదటి సంపాదన అందుకున్న రోజు దానికి సంబంధించిందే. తొలిసారి కూతురు పుట్టింది. అందరూ బాధ్యతను గుర్తు చేశారు. అలాగే ఫీల్ అయ్యాడు. రెండోసారి కొడుకు పుట్టినా భార్యకు పెద్ద జబ్బు చేసి గండం గడిచింది. సమయం గడుస్తోంది. గోపాలరావుకి ఏమీ పాలుపోవడం లేదు. అందరూ సామాన్యంగా ఆనందించే అతి ముఖ్యమైన సంఘటనలు జరిగిన రోజులలో కూడా తను సంపూర్ణంగా ఆనందం అనుభవించలేదే. ఇలా కాదు, యవ్వనంలోనో బాల్యంలోనో సాధారణంగా అందరికీ హుషారుగా, ఆనందంగా ఉంటుంది. అప్పట్లో ఒక రోజులోకి వెళ్తే బాగుంటుందేమో.
ఆలోచన తెగక ముందే భగవంతుని గొంతు వినిపించింది. గోపాలరావు, ఏం ఆలోచించావు? అంది దివ్యమైన కంఠస్వరం. స్వామీ, ఫలానా అని కాదు గాని నా జీవితంలో నేను వయసులో హుషారుగా ఉన్న రోజేదైనా తిరిగి గడిపే అవకాశం ఇయ్యి కోరాడు గోపాలరావు. కానీ స్వామీ, ఆ రోజు నా నిరుద్యోగంలోనిది మాత్రం కాకూడదు. దివ్య తేజస్సు చిరునవ్వు నవ్వినట్లు తోచింది. సరే గోపాలరావు, అందరికీ అత్యంత ప్రియమైన కాలేజీ విద్యార్థి జీవితంలోకి నిన్ను పంపుతున్నాను. దివ్య తేజస్సు అదృశ్యమైంది. అలారం మోతతో చెంగున పక్కమించి లేచాడు 18 నిండిన గోపాలరావు. చకచకా తయారై జాగింగ్కి బయలుదేరబోతుండగా గదిలో నుండి బద్ధకంగా వినిపించింది తల్లి గొంతు. గోపూ, వచ్చేటప్పుడు పాలు తెచ్చిపెట్టు నాన్నా, రాత్రి పాలవాడు రాలేదు. గోపి విసుక్కున్నాడు. ఎప్పుడూ ఏదో పని చెప్తావేమ్మా, మళ్ళీ గిన్నో క్యానో పట్టుకెళ్ళాలి నేను, వచ్చాక తెస్తాలే. జాగింగ్ వంకతో వీధి చివర విమలను ఓ 2 సార్లు చూడొచ్చు. అది గోపి ఎత్తు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ముగ్గు పెడుతూనో పూలు కోస్తూనో కనిపించే విమల కనిపించలేదు. ఏదో వెలితిగా తోచింది గోపికి. కాలేజీకి వస్తుందో రాదో, కొంపదీసి పెళ్లిచూపులు కాదు కదా. రకరకాల సందేహాలతో పరధ్యానంగా ఉండి తిట్లు తిన్నాడు ఇంట్లో వాళ్లతో. కాలేజీలో విమల కనిపించింది గాని తనను చూసి నవ్వలేదు. పైగా తన పక్కనున్న అనంతాన్ని చూసి నవ్వినట్లు అనుమానం. మ్యాథ్స్ క్లాసులో బోర్డు మీద లెక్క చేయమన్నారు లెక్చరర్. అన్ని తప్పులే తిట్టిపోశాడాయన. కెమిస్ట్రీ రికార్డు పూర్తి చేయలేదని మేడం క్లాస్ తీసుకుంది. ఇంగ్లీష్ క్లాస్ ఎగ్గొట్టాడు. హిందీ క్లాసులో నిద్రపోయాడు. ఇంటికి రాబోతుండగా అనంతం రికార్డు పుస్తకం తీసుకుంటున్న విమలను చూశాడు. పళ్ళు కొరుక్కున్నాడు. రికార్డు పూర్తి చేయని తన బద్ధకాన్ని తిట్టుకున్నాడు. ఇంటికెళ్ళి అద్దంలో చూసుకుంటూ ఇంకా మీసాలు గడ్డాలు రాలేదని మదనపడుతుండగా తల్లి గొంతు వినిపించింది. గోపు, చెల్లాయిని టైప్ క్లాస్ నుంచి తీసుకురా నాన్నా, సందు చివర రౌడీ వెధవలుంటారు. గోపికి నచ్చని పనుల్లో ఇదొకటి. ఎందుకమ్మా దాన్ని అక్కడికి ఇక్కడికి పంపుతారు, హాయిగా పెళ్లి చేసేయక అన్నాడు. నీ బోడి సలహా మాకక్కర్లేదు గాని ముందు చెప్పిన పని చెయ్యబోయ్. తండ్రి గర్జన వినిపించింది. చిచి, వెధవ జీవితం. ఎప్పటికైనా మంచి ఉద్యోగం, బాగా డబ్బు సంపాదించి అప్పుడు చూపిస్తాను నా తడాకా. అమ్మా నాన్నలకి 4 నౌకర్లను పడేస్తాను. చెల్లెలకి పెద్ద సంబంధం చేస్తాను. అప్పుడు అదే నాకు కాపలా కాస్తుంది. ఆడబడుచు కట్నం కోసం నన్ను కాకా పడుతుంది. వీధి చివర విమల తను కారులో ఆఫీస్కెళ్తుంటే ఆశగా చూస్తుంది. అందరికీ కుదురుతుంది తిక్కరోగం. అనంతంగాడు తన దగ్గర ఉద్యోగం కోసం వస్తాడు. వాలికుర్చీలో రిటైర్డ్ గోపాలరావు అసహనంగా కదిలారు. ఇదేమిటి, తన యవ్వనం ఇలా ఏడిసింది? అంతా అసహనం, చిరాకు, అర్థంలేని ఆరాటం, అంతంలేని ఆశలు. భగవాన్, నాకు వద్దు. ఆరాటమే గాని ఆనందం లేని ఈ రోజులు కావు నేను కోరుకున్నవి. పిలిచావా నాయనా? భగవాన్ అనుకోవడమే తడవుగా వినిపించింది భగవంతుని గొంతు. స్వామి, ఏమీ అనుకోకుండా నన్ను బాల్యంలోకి పంపు అభ్యర్థనగా అన్నారు గోపాలరావు. తదాస్తు. కానీ మిగిలింది 12 గంటలే, హెచ్చరించింది అంతర్యామి గొంతు. కిటికీ పక్కగా కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు గోపి. చెయ్యకపోతే రేపు పొద్దున్న టీచరేమో గాని విధిగా పిల్లల పుస్తకాలు చూసి ప్రశ్నలు వేసే తండ్రి మాత్రం వీపు చీరేస్తాడు. కిటికీ పక్కనుంచి హిష్ మన స్వరం వినిపించింది. కిటికీలోంచి చూస్తే అరుగు మీద నక్కి కూర్చున్న అనంతం కనిపించాడు. అరే, ఊరి చివరి తోటలో జామకాయలు కోసుకుందాం, వస్తావా? రహస్యంగా అడిగాడు. హోంవర్క్ చేయాలిరా, బదులిచ్చాడు గోపి. వచ్చాక చేద్దుగాని లేరా, మీ నాన్నకి మా నాన్నకి ఆఫీస్లో మీటింగు, పొద్దుపోయాక వస్తారు. సరే, గుసగుసగా అని. అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను గట్టిగా అరిచి వంటింట్లో ఉన్న తల్లికి వినబడిందో లేదో చూడకుండానే ఒక్క గెంతు గెంతాడు బయటికి. దారిలో ఇంకో 2 పిల్లల్ని పోగేసి రహస్యంగా ఊరి చివర పాండురంగయ్య గారి తోటలో దూరారు. కాపలాదారు తోటకి ఆ మూల ఉన్నాడు. జామకాయలు కొయ్యడం వరకు జట్టుగానే ఉన్నారు. పంచుకోవడంలోనే తేడా వచ్చి గొంతులు పెరిగాయి. అలికిడికి కాపలాదారు కర్ర తీసుకుని ఎవరది అంటూ వెంటపడ్డాడు. కాళ్ల కింద ఎండుటాకులు నలుగుతుండగా పిల్లలు 4 పరిగెట్టారు. చొక్కాల్లో జామకాయలు మూటగా పట్టుకున్నారు. జేబులు సరిపోక కోసిన వాటిలో సగం కిందే పడ్డాయి. పరిగెడుతుండగా హవాయి చెప్పును చేల్చుతూ ఏదో కసుక్కునే కాలిలో దిగింది గోపికి.
ఒక్క క్షణం ఆగినా అలాగే పరుగెట్టాడు. ఇంటికొచ్చాక ఆగాడు. పాదం నిండా దారంతా, చెప్పు నిండా రక్తం. చెప్పును పాదాన్ని కలిపి కుట్టినట్లుగా దిగింది మేకు. ఎక్కడ ఊరేగడానికి పోయావురా? రుద్రమూర్తిలా వచ్చాడు తండ్రి. గోపి వాలకాన్ని చూసి నరసింహ అవతారం ఎత్తేశాడు. చింతబరికెకు పని చెప్పాడు. జామకాయలు చల్లా చెదిరయ్యాయి. తండ్రిని తప్పించుకుందుకు కుంటుతూ ఒంటికాలితో ఇల్లంతా గెంతాడు గోపి. వాడి కాలి రక్తపు గుర్తులు చూసి కెవ్వుమంది తల్లి. తండ్రికి అడ్డుపడ్డందుకు ఆమెకి తగిలాయి దెబ్బలు. వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయాడు గోపి. బాబోయ్ వద్దు వద్దు అరిచారు రిటైర్డ్ గోపాలరావు. ఓ నెల రోజులు తాను ఆ గాయంతో పడిన బాధ గుర్తొస్తోంది ఆయనకు. తల్లికి కోపం వచ్చి తండ్రితో మాట్లాడడం మానేసింది కొన్ని రోజులు. అంతేకాదు, అంత గొడవకు కారణమైన జామకాయను అప్పటినుంచి ఆవిడ చేతితో కూడా తాకలేదు జీవితాంతం. జామకాయను చూస్తే రక్తమూడుతున్న తన పాదం గుర్తొస్తుందని చెప్పేది. చెల్లి అప్పటికి చిన్నది అయినా అది జామకాయ తినడం మానేసింది. ఆత్మీయుల జ్ఞాపకాలతో మరింత బరువెక్కింది గోపాలరావు హృదయం. ఇదేమిటి, తన బాల్యం ఎలా ఉందా? అల్లరి, దెబ్బలు, తిట్లు, భయం, వద్దన్న పని చెయ్యాలన్న పంతం. భగవంతుడా, ఎంత బాధాకరం! ఇంత జీవితంలో ఒక్క 24 గంటలు, ఒక్కరోజు పూర్తిగా ఆనందంగా గడపలేకపోయానా? కనీసం తీపి జ్ఞాపకానికైనా ఒక్కరోజు మిగుల్చుకోలేకపోయానా? పిచ్చి గోపాలరావు! అచ్చం అమ్మ గొంతులాగే మెత్తగా ఉంది స్వామి గొంతు. తాను భగవంతుణ్ణి తలుచుకున్నానని జ్ఞాపకం వచ్చింది ఆయనకు. నువ్వు అనవసరంగా హైరాణ పడుతున్నావు. జీవితాన్ని సంపూర్ణ దృష్టితో చూడ్డం నేర్చుకో. సుఖదుఖాల సమ్మిళితమే జీవితం. ఈ రెంటినీ సమదృష్టితో చూసేవాడు స్థితప్రజ్ఞుడు. అతడే నువ్వనుకుంటున్న ఆనందాన్ని అనుభవించడానికి అర్హుడు. ఈసారి భగవద్గీత చెబుతున్న ఘంటసాల వారి గొంతులా ఉంది స్వామి స్వరం. స్వామి, నాకు అర్థమయ్యేలా చెప్పు. సరే గోపాలరావు, జీవితంలో ఏ వయసుకు తగ్గ బాధ్యతలు, సుఖాలు, కష్టాలు ఆ వయసుకి ఉంటాయి. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఫలితం కోసం స్వామి స్వామి మాటలకు అడ్డు వస్తూ నేను నీ గీత అంతా కంటతా పట్టాను అన్నాడు గోపాలరావు. ఏం లాభం, నిట్టూర్చాడు స్వామి. సరే, నువ్వు నీ జీవితమంతా ఎవరికో ఒకరికి భయపడుతూ ఎవరో ఒకరి ఆధీనంలో ఉంటూ వారి కోసం కష్టపడ్డావు. అవును స్వామి, అవును ఆనందంగా అన్నాడు గోపాలరావు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం కష్టపడాలి? ప్రశ్నించాడు స్వామి. ఎవరి కోసమూ కాదు, గొనుక్కున్నాడు గోపాలరావు. ఇప్పుడే నీ కోసం నువ్వు జీవించే అవకాశం వచ్చింది గోపాలరావు. నీ మనసుకి ఆనందం కలిగే పనులు చేస్తూ ప్రతి క్షణం ఆస్వాదిస్తూ నిర్భయంగా జీవించు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. చాలామందికి ఉండే భవబంధాలు, వ్యామోహాలు నీకు చాలా తక్కువ. ఆ నిరాసక్తతను నీకు అనుకూలంగా మార్చుకో. నిజానికి నువ్వు కోరుకుంటున్న ఆనందానికి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. నర్మగర్భంగా నవ్వాడు అంతర్యామి. ప్రయత్నిస్తాను స్వామి. పక్కింట్లో అలారం మోతతో మెలకువ వచ్చింది గోపాలరావుకి. కాసేపు పక్క మీదనే శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ఆ రోజు చేయవలసిన పనులు ఆలోచించుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకొని బయటకు వచ్చాడు. కోడలు బాత్రూంలో ఉన్నట్టుంది. స్టవ్ మీద పాలు పొంగబోతున్నాయి. కాఫీ కలుపుతూ అప్పుడే లేచిన కొడుకుకి గుడ్ మార్నింగ్ చెప్పాడు. కాఫీ 3 కప్పుల్లో పోసి నొచ్చుకుంటున్న కోడల్ని వారిస్తూ వారితో కబుర్లు చెబుతూ కాఫీ తాగాడు. వాకింగ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో రాజకీయాలు మాట్లాడాడు. జోక్స్ చెప్పి నవ్వించాడు. అంతా అక్కడే ఓ 10 నిమిషాలు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసి ఇంటికి వచ్చేటప్పటికి కోడలి గేట్లోనే ఉంది. నా దగ్గర కీ ఉంది కదమ్మా అన్నాడు గోపాలరావు. రిక్షా రాలేదండి అంది కోడలు. మెయిన్ రోడ్డు మీదకు వెళ్ళి రిక్షా తేవడానికి టైం పడుతుంది. ఒక్క క్షణం మాత్రమే ఆలోచించాడు. మూలనున్న బజాజ్ దుమ్ము దులిపాడు. కొద్ది ప్రయత్నంలోనే స్టార్ట్ అయింది. కోడల్ని దింపి వస్తుంటే ఒక చిన్న పాప క్లాసుకు వెళ్లకుండా ఏడుస్తూ కనిపించింది. గోపాలరావు ఆ పాపను బుజ్జగించి తన స్కూటర్ మీద 2 రౌండ్లు తిప్పాడు. పాప క్లాసులోకి వెళ్తూ సాయంత్రం వస్తావా తాతయ్యా అని అడిగినప్పుడు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాడాయన. తిరిగి వచ్చాక టిఫిన్ తిని మందులు వేసుకుని తను పెంచుతున్న మొక్కల్ని చూసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత లైబ్రరీకి వెళ్ళి వస్తూ తన ఎప్పటినుంచో దత్తత తీసుకుందాం అనుకుంటున్న
గవర్నమెంట్ స్కూలుకి వెళ్ళి టీచర్లతో మాట్లాడాడు. పిల్లల్ని పలకరించాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఆకలి కరకరమంటోంది. అన్నం తిని అన్నీ అలాగే వదిలేయక శుభ్రం చేశాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం టీ చేసుకొని తాగి మొక్కలకి నీళ్లు పోసి కోడలు వచ్చాక కాసేపు ఆమె కబుర్లు విని గుడికి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక హాస్టల్లో ఉన్న మనవడికి మనవరాలికి ఉత్తరాలు రాశాడు. ఇలా ప్రతి క్షణం ఆనందంగా జీవించాడు గోపాలరావు. ఇతరులకు సంతోషం కలిగించడానికి వచ్చిన ఏ చిన్న అవకాశమూ వదులుకోలేదు. అందులో అతడి స్వార్థం లేదు కాబట్టి, వారి మెప్పు ఆశించలేదు కాబట్టి నిజమైన తృప్తి, ఆనందం పొందేవాడు. నిజానికి అతను ఇప్పుడు పాపులర్ అయ్యాడు. తన వంటి వారందరికో జీవించడం నేర్పాడు. తను కోరుకున్న పూర్ణానందాన్ని అనుభవిస్తూ సర్వాంతర్యామి ప్రసాదించే అలౌకిక ఆనందానికి అర్హుడయ్యాడు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.